ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుందా? పర్లేదు. జనాలు ఆకలితో చస్తున్నారా? లెక్కే లేదు. తీవ్రవాదులు బాగుంటే చాలు, వాళ్ళను బాగా చూసుకుంటే చాలు. సిగ్గు కూడా సిగ్గుపడే స్థాయి సిగ్గులేని పనులు చేస్తోంది పాక్. ప్రపంచం అంతా వెతుకుతున్నా దొరికితే వేసేయడానికి రెడీగా ఉన్న మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులను పాక్ రాజభోగాలతో మేపుతోంది. ఇంతకీ ఎవరా ఏడుగురు? వాళ్లను పాక్ ఎలా కాపాడుతోంది? ప్రపంచానికి వాళ్ళంతా మోస్ట్ వాంటెడ్. పాకిస్తాన్కి మాత్రం వివిఐపీలు. పాక్లో 7 తీవ్రవాదులు సేఫ్. రాజభోగాలతో 7 మేపుతున్న పాక్. ఇంతకీ ఎవరా 7 తీవ్రవాదులు? 7 పాక్ ఎలా కాపాడుతోంది? పాక్ నీచాలకు ఎండ్ కార్డు వేసేది ఎలా? ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారిన పాకిస్తాన్ టెర్రరిస్టులను వివిఐపీలుగా ట్రీట్ చేస్తోంది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా లక్షల ప్రాణాలు తీసుకున్న రాక్షసులను పెంచి పోషిస్తోంది. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పాకిస్తాన్లో హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు. వాళ్లు ఎప్పుడు దొరుకుతారా అని ప్రపంచ దేశాలు చూస్తుంటే అలాంటి దుర్మార్గులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, సేఫెస్ట్ సెక్యూరిటీ ఇస్తోంది. పాక్ సైన్యం ఇంటెలిజెన్స్ సాయంతో హాయిగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా భయంకర దాడులకు స్కెచ్ గీసి వేల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు పాక్ వీధుల్లో ఎంచక్కా తిరిగేస్తున్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పాక్ సైన్యం, ఆ దేశ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ సహకారంతోనే ఇదంతా సాగుతోంది. ఈ ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతూ భారత్పై దాడుల కోసం కుట్రలు చేయడంతో పాటు యువతను ఉగ్రవాదానికి ప్రేరేపిస్తున్నారు. పాకిస్తాన్ సమాజంలో, పాకిస్తాన్ పొలిటికల్ ప్రాసెస్ లో, పాకిస్తాన్ ఎకానమీలో పెద్ద పాత్ర పోషిస్తుంది. తన సొంత ఇంట్రెస్ట్ కాపాడుకోవటానికి నిరంతరం భారత్ తో ఒక యాంటీ ఫీలింగ్ పెట్టుకుంటుంది. అంతేకాదు భారత్ కి ఎగైనెస్ట్ గా వర్క్ చేస్తుంది. భారత్ ని ఒక బూచిగా, భూతంగా చూపించి వాళ్ళ ప్రజలకి నేను అవసరం మీ దేశాన్ని నడపటానికి అని పాకిస్తాన్ తన సత్తా నిరూపించుకోవటానికి ఒక భారత్ ని ఒక శత్రువుగా నిరంతరం చూపిస్తూ ఉంటుంది. ఆ 7 కూడా పాక్ పెంపుడు ఉగ్రవాదులు. నరరూప రాక్షసుడు హఫీజ్ సయీద్ అందులో టాప్. వీడు లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థకు అధిపతి. భారత సైనికులతో పాటు దేశవ్యాప్తంగా జనాలపై జరిగిన ఎన్నో దాడుల వెనుక హఫీజ్ మాస్టర్ మైండ్ ఉంది. 2006 ముంబైలో జరిగిన రైలు బాంబు దాడులు, 26/11 ముంబై దాడులు చేసింది ఈ సంస్థే. 2000 సంవత్సరంలో ఢిల్లీలోని ఎర్రకోటపై కూడా దాడి చేశారు. హఫీజ్ సయీద్ ను అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని తలపై $10 మిలియన్ నజరానా ఉంది. అలాంటి రాక్షసుడు లాహోర్లో పాక్ సైన్యం అండగా సౌకర్యవంతంగా బతుకుతున్నాడు. ఇక జైషే మహ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పాక్ లోనే ఉన్నాడు. పుల్వామా, యురి ఉగ్ర దాడులకు ప్రధాన సూత్రధారి ఈ దుర్మార్గుడే. 2019లో ఐక్యరాజ్య సమితి వీడిని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. అప్పట్నుంచి ఆచూకీ లేడు. గత ఏడాది నవంబర్లో పాక్ పంజాబ్ ప్రావిన్స్ లోని ఒక ఇస్లామిక్ సెమినరీలో ప్రసంగించి భారత్పై ఉగ్ర దాడులకు పాల్పడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. మసూద్ను అప్పగించాలని భారత్ ఒత్తిడి తీసుకువస్తున్నా అసలు వాడి ఆచూకీనే తెలియదు అంటూ పాక్ దొంగ నాటకాలాడుతోంది. లష్కర్-ఎ-తోయిబా మిలిటరీ చీఫ్ జాకిర్ రెహమాన్ లఖ్వీ, వీడు కూడా పాక్లో హాయిగా బతికేస్తున్నాడు. 26/11 దాడులకు వ్యూహ రచన చేసింది ఇతనే. తమను నడిపించింది లఖ్వీనే అని అజ్మల్ కసబ్ అంగీకరించాడు కూడా. ముంబై దాడిలో అతడి పాత్రకు సంబంధించి సాక్ష్యాలను అందించిన పాక్ అతడిని చాలా తక్కువ కాలం జైలులో పెట్టి బెయిల్పై విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఇస్లామాబాద్లో వాడి పేరు మీద అడ్రస్ కూడా ఉందంటే వారి తెగింపు ఎంతో అర్థం చేసుకోవచ్చు.
వీడికి చైనా సహకారం కూడా ఉందనే ప్రచారం ఉంది. లఖ్వీని అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేర్చేందుకు ఐక్యరాజ్యసమితి చేసిన ప్రయత్నాన్ని డ్రాగన్ కంట్రీ అడ్డుకుంది. ఇక హిజ్బుల్ ముజాహిద్దీన్ అధిపతి సయ్యద్ సలాహుద్దీన్ కూడా పాక్లోనే తిరుగుతున్నాడు. కశ్మీర్ లోయను భారత సైనికులకు శ్మశాన వాటికగా మారుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. భారత్తో పాటు అమెరికా వీడిని ఉగ్రవాదిగా ప్రకటించిన పీఓకేలో ఇప్పటికీ భారత వ్యతిరేక ర్యాలీలకు నాయకత్వం వహిస్తున్నాడు. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం కూడా పాక్లోనే ఉన్నాడు. దావూద్ డి కంపెనీ నేర సిండికేట్కు అధిపతి. హత్య, కిరాయి హత్య, దోపిడీ, డ్రగ్స్, అక్రమ రవాణాతో పాటు ఉగ్రవాద చర్యలు చేపట్టి వరల్డ్ మోస్ట్ వాంటెడ్గా మారాడు. 2003లో అమెరికా, భారత్ దావూద్ను టెర్రరిస్టుగా ప్రకటించాయి. FBI మోస్ట్ వాంటెడ్ జాబితాలో దావూద్ పేరు ఉంది. అతని తలపై $25 మిలియన్ నజరానా ఉంది. హైలైట్ ఏంటంటే దావూద్ అడ్రస్ కూడా ప్రపంచానికి తెలుసు. హౌస్ నెంబర్ D13, క్లిఫ్టన్, కరాచీ అనే అడ్రస్ తో ఐక్యరాజ్య సమితికి చాలా పేపర్లు చేరాయి. అయినా సరే అతనెవరో తెలియదు అన్నట్లుగా పాక్ ఓవర్ యాక్షన్ చేస్తోంది. పాక్ ప్రభుత్వంతో పాటు ISI కూడా దావూద్కు భద్రత కల్పిస్తోంది. ఇక ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకులు ఇక్బాల్ బత్కల్, రియాజ్ బత్కల్ కరాచీలో సేఫ్ గా ఉన్నారు. భారత్లో స్లీపర్ సెల్స్ ను నిర్వహిస్తూ దారుణాలకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ గా ట్రీట్ చేస్తూ పాకిస్తాన్ తన సిగ్గులేనితనాన్ని బయటపెట్టుకుంటోంది. ఉగ్రవాదులను పెంచి పోషించడమే కాదు, ప్రశ్నించిన దేశాల ముందు పాక్ వేసే దొంగ నాటకాలు అన్నీ ఇన్ని కావు. దశాబ్దాల పాటుగా టెర్రరిజానికి అడ్డాగా ఉన్న పాక్ ప్రపంచానికే ప్రమాదకరంగా మారుతోంది. టెర్రరిజం నిర్మూలనకు మద్దతివ్వాలని భారత్తో సహా అంతర్జాతీయ సమాజం హెచ్చరించినా పాక్ తన పంథా మార్చుకోవడం లేదు. మరి ఈ ఉగ్రవాదానికి చెక్ పెట్టేదెలా? పాక్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి? ఉగ్రవాదం, పాక్ వేర్వేరు కాదు, కవలలు. దొరికిపోయిన ప్రతిసారి సిగ్గులేని కవరింగ్ ఇచ్చుకుంటూ మరింత దిగజారుతోంది పాక్. ఆపరేషన్ సింధూరులో భాగంగా తీవ్రవాదులను లేపేసిన తర్వాత వాళ్ల అంత్యక్రియలకు టాప్ టెర్రరిస్టులు హాజరై దొరికినప్పుడు కూడా పాక్ సిగ్గులేని వివరణలు ఇచ్చుకుంది. ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉగ్రవాదులకు 5 స్టార్ ఆతిథ్యమిస్తూ ప్రపంచానికి ప్రమాదంగా మారుతోంది పాక్. 7 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను సెక్యూరిటీ ఇచ్చి మరీ మేపుతుంది అంటే పాక్ బుద్ధి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో పాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. బిన్ లాడెన్ లాంటి వాళ్లు కూడా అక్కడ హాయిగా షెల్టర్ తీసుకునేవారు. ఎంత చేసినా ఇలాంటి తప్పుడు పనులు మానుకోకపోవడంతో పాకిస్తాన్ ఏమాత్రం ముందుకు పోవడం లేదు. అభివృద్ధి లేదు. జనాలకు కనీస సౌకర్యాలు ఉండవు. పాక్తో ప్రపంచానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా వినాశనానికి కారణమవుతోంది. ప్రపంచమంతా ఉగ్రవాదం అంటే అసహ్యించుకుంటున్నా, పోరాటానికి సిద్ధమవుతున్నా పాక్ తీరు మాత్రం మారడం లేదు. పైగా ఆ దేశ ప్రభుత్వం, మిలిటరీ ఉగ్రవాదులకు అండగా నిలవడాన్ని మించి దౌర్భాగ్యం లేదు. ఉగ్రవాదుల పీడ వదిలించుకోలేని పాక్ ఆర్థికంగా పతనావస్థకు చేరింది. అంతర్గత సంక్షోభం దేశాన్ని ముక్కలు చేసే వరకు వెళ్తోంది. జనాలు ఆకలి కేకలతో చచ్చిపోతున్నారు. నిత్యావసరాలు కొండెక్కి కూర్చున్నాయి. ఉంచాలా దించాలా అన్నట్లు ఆర్థిక పరిస్థితి తయారైంది. అయినా సరే ఉగ్రవాదమే ముఖ్యం, ఉగ్రవాదమే ప్రాణం అన్నట్లుగా పాక్ తీరు కనిపిస్తోంది. దీనిపై అంతర్జాతీయ వేదికలు, అనేక దేశాల్లో పాక్ పాత్రను భారత్ ప్రస్తావించినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా టెర్రరిస్ట్ క్యాంపులను భారత్ ధ్వంసం చేస్తే ఇప్పుడు పాక్ వాటిని రీయాక్టివేట్ చేసేందుకు రెడీ అవుతోంది అంటే ఇంతకు మించిన దరిద్రం ఉండదు. భారత్ ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా పాక్ ఏమాత్రం మారడం లేదు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థికంగా, సైనిక పరంగా సాయం చేస్తూనే ఉంది. అయితే పాక్ను దారిలోకి తెచ్చుకోవాలంటే
ప్రపంచమంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే పాకిస్తాన్ దారిలోకి వస్తుంది. స్వార్థ ప్రయోజనాల కోసం పాక్కు ఏ దేశమైనా ఏమాత్రం సాయం చేసినా పరిస్థితి ఎప్పటికీ మారే అవకాశమే ఉండదు.